శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభపరిత్యాగీ భక్తమాన్యః స మే ప్రియః. అది నిన్నటి వరకు అనపేక్ష శృతిర్జక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. సర్వారంభ పరిత్యాగి అంటే కొత్తగా కర్మలతోటి రిబన్ కటింగ్లు చెయ్యడు, మళ్ళీ కొత్తగా కర్మలు ప్రారంభించడు అని చెప్పాడు. ఇప్పుడు భక్తుడైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సామాన్య ప్రజల్లాగా, సామాన్య మనుషుల్లాగా హర్షద్వేషాలు, శోక కాంక్షలు, శుభాశుభాలు ఈ ద్వంద్వాలకి చిక్కిపోడు, ఈ ద్వంద్వాలకి చిక్కడు. ఈ ద్వంద్వాలతో కూడుకొని ఆత్మజ్ఞాని ఉండడు. సామాన్య జనుల్లాగా ప్రతిక్షణం ద్వంద్వాలతో జనులు బాధపడుతూ ఉంటారు, కానీ ఆత్మజ్ఞాని ఏ ద్వంద్వాలకి చిక్కడు అని. ఉన్నారు ఎవరైనా?